Hi, this is Dr. Dattatreya, vascular and endovascular surgeon, podiatric specialist, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KPHP. సో ఈ రోజు నేను మీ ముందుకు రావడం ఏంటంటే డయాబెటిక్స్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేషన్ ఏంటిదంటే కామన్ కాంప్లికేషన్ ఏంటంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్. అంటే ఎక్కువ సంవత్సరాలు షుగర్ ఉండడం వల్ల పేషెంట్లకి కాళ్ళల్లో పుండ్లు ఏర్పడతాయి. అండ్ రూరల్ ఏరియాస్ లో అగ్రికల్చర్ కమ్యూనిటీస్ లో పేషెంట్స్ కి ఇనిషియల్ గా వాళ్ళకి ఈ షుగర్ ఉందని కూడా తెలియకపోవచ్చు. మొట్టమొదటిగా ఈ అల్సర్ వచ్చినప్పుడు ఎందుకు అల్సర్ వచ్చింది అనేటువంటిది ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేసినట్టయితే అప్పుడు షుగర్ ఉంది అనేటువంటిది కూడా తెలియ అవకాశాలు కూడా చాలా మందికే ఉన్నాయి. సో ఇనిషియల్ గా ఈ పేషెంట్స్ కి ఈ సిమ్టమ్స్ ఎలా ఉండొచ్చు అంటే కాళ్ళల్లో తిమ్మిర్లు లాంటిగా అనిపించడం కానీ, లేదా జోమ్ ఎక్కిందని కొద్ది ఏరియాస్ లో అంటారు, లేదా నీడిల్స్ తో గాని పిన్నులతో గాని పాదాల మీద గుచ్చినట్టు సెన్సేషన్ ఉండడం, లేదా కాళ్ళలో మంటలు, అరికాళ్ళలో ఎస్పెషల్లీ పాదాల వైపున మంటలుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మనకి ఇనిషియల్ గా ఈ షుగర్ అనేటువంటిది అన్కంట్రోల్ ఉండడం వల్ల గానీ, ఎక్కువ సంవత్సరాలు షుగర్ ఉండడం వల్ల గానీ ఈ పేషెంట్స్ కి పెరిఫరల్ న్యూరోపతి అనేటువంటి ఒక కంప్లైంట్ ఉంది. అది ఒక డయాబెటీస్ యొక్క దుష్పరిణామం. సో ఎప్పుడైతే ఈ పెరిఫరల్ న్యూరోపతి వచ్చిందో పేషెంట్ కి లాస్ ఆఫ్ ప్రొటెక్టివ్ సెన్సేషన్, మనకు నార్మల్ పేషెంట్ కి ఒక ప్రొటెక్టివ్ సెన్సేషన్స్ అనేవి ఉంటాయి. సో అందులో మనకు టచ్ గానీ, టెంపరేచర్ గానీ, పెయిన్ గానీ, వైబ్రేషన్ సెన్స్ అనేటువంటిది. సో ఈ లాస్ ఆఫ్ ప్రొటెక్టివ్ సెన్సేషన్ కి గురైనప్పుడు ఈ పేషెంట్స్ పెరిఫరల్ న్యూరోపతి వల్ల ప్రొటెక్టివ్ సెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే టెంపరేచర్ కానీ, టచ్ కానీ, పెయిన్ కానీ అనేటువంటి వీళ్ళు రికగ్నైజ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా వాటర్ లో వర్క్ చేస్తూ ఉండేటువంటి పేషెంట్స్ కాళ్ళ వేళ్ల మధ్యలో చర్మం అనేటువంటిది సాఫ్ట్ అయిపోవడం వల్ల క్రాక్స్ అనేటువంటివి ఏర్పడతాయి. సో నార్మల్ పర్సన్ కి అయితే క్రాక్స్ ఏర్పడినప్పుడు అవి మనకు ఎంతో కొంత పెయిన్ అనేటువంటిది ఇస్తాయి. బట్ ఈ పేషెంట్స్ కి ప్రొటెక్టివ్ సెన్సేషన్ అనేటువంటి లాస్ అవ్వడం వల్ల వీళ్ళకి పెయిన్ అనేటువంటిది వీళ్ళు పర్సీవ్ చేయలేరు, అంటే గ్రహించలేరు. ఎప్పుడైతే ఈ పెయిన్ అనేది గ్రహించలేరో వీళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకుంటా ఉంటారు. ఆ సమయంలో వీళ్ళ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి దుమ్ము గాని, వేరే ఏదైనా చెడు పదార్థాలు గాని ఆ గాయాలలో డిపాజిట్ అయిపోతాయి, అంటే జమ అవుతాయి అక్కడ. సో జమ అయినప్పుడు ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ అనేటువంటిది అయ్యే అవకాశాలు అనేటువంటిది ఉంది. సో ఇక్కడి నుంచి మనకి డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేటువంటిది స్టార్ట్ అయింది. కొంతమంది పేషెంట్స్ కి కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం, టెంపరేచర్ అనేటువంటిది ఉండదు. అంటే వీళ్ళు ఎప్పుడైనా వేడిగా ఉన్నటువంటి రోడ్డు మీద గానీ, బండల మీద గానీ కాళ్ళు వేసినప్పుడు కూడా వీళ్ళకు వేడి అనేటువంటిది తెలియకపోవచ్చు, బికాస్ ఆ స్పర్శ అనేటువంటి తగ్గిపోయింది. సో బట్ ఆ వేడి వల్ల వీళ్ళకి చర్మం బొబ్బలుగా మారడం అండ్ ఆ బొబ్బలు వీళ్ళు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత అవంతకవే పగిలిపోయి కింద పచ్చి పుండులాగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళకి అక్కడి నుంచి ఈ పుండు అనేటువంటిది ఇన్ఫెక్ట్ అయ్యి డెప్త్ పెరిగే కొద్ది, అంటే రోజు రోజుకి లోపలికి పెరుగుతూ వెళ్ళిపోతుంది. అంటే ఇనిషియల్ గా చర్మం కింద ఉన్నటువంటి ఫ్యాట్, దాని తర్వాత కండరం, తర్వాత బోన్ వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ కూడా బాగా ఎక్కువ ఉండింది అనిపిస్తే ఈ పేషెంట్ కి అక్కడి నుంచి నీరు గాని, బ్లడ్ గాని, లేదా చీము లాంటి పదార్థం రిలీజ్ అవడం అండ్ అది కొంచెం చెడు స్మెల్ రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇటువంటిప్పుడు పేషెంట్స్ మనం అర్లీగా రికగ్నైజ్ చేసుకోలేకపోతే ఈ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఇంకా డీపర్ టిష్యూస్ కి స్ప్రెడ్ అయిపోయి కాలంతా మొత్తం పాడయ్యే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఇనిషియల్ గా టోస్ మీద, అంటే వేళ్ల మీద స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి డీప్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బోన్ వరకు స్ప్రెడ్ అయిందంటే మళ్ళీ బోన్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి ఆస్టియోమైలైటిస్ అయ్యి బోన్ యొక్క క్యారెక్టర్ అండ్ బోన్ యొక్క స్ట్రెంగ్త్ లాస్ అయ్యి వీళ్ళకి ఫ్రాక్చర్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ బోన్ డెక్రోజ్ అయిపోయి బయటకి చిన్న చిన్న చిప్స్ లాగా కూడా మనకి ఆ చీమ్లో నుంచి బయటకు కూడా రావచ్చు. సో ఇనీషియల్ గా మనం ఈ అల్సర్ ని ప్రారంభ దశలో ఒకవేళ రికగ్నైజ్ చేయగలిగితే దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కోసం దగ్గరలో ఉన్న వాస్కులర్ ఆర్ పోడియాట్రిక్ స్పెషలిస్ట్ ని కలిసినట్టయితే వూండ్ యొక్క డెప్త్ ఎంత ఉందో మనం ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ పైన చీమ్ అనేటువంటిది ఉందో ఆ చీమ్ అనేటువంటిది, ఆ చెడు పదార్థాలు ఏవైతే, డెడ్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేసేసి అల్సర్ బెడ్ ఎలా ఉంది, అంటే అల్సర్ లోపల భాగం ఎలా ఉంది, మంచిగా హీల్ అవుతుందా లేదా ఇన్ఫెక్షన్ ఉంది అనేటువంటిది మనం రోగిని పరీక్షించి క్లినికల్ గా ఎంత సివియారిటీ ఉంది అనేటువంటిది ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఇనీషియల్ గా ఇన్ఫెక్షన్ కొంచెమే ఉంది, లోకలైజ్డ్ ఒక ఏరియాలో ఉంది అంటే అక్కడ ఉన్న చీము దంతా తీసేసి యాంటీబయాటిక్స్ ఓరల్ గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ రేట్స్ సివియర్ గా ఉన్నాయి అండ్ పేషెంట్ కి కాల్ బాగా వాపు ఉంది అండ్ ఫౌల్ స్మెల్లింగ్, అంటే దుర్వాసనతో వచ్చేటువంటి చీము గానీ, వేరే సెక్రీషన్స్ గానీ ఉన్నాయంటే అడ్మిషన్ చేసుకొని ఐవి యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని షుగర్స్ కంట్రోల్ చేసుకుంటూ ఈ పుండు అనేటువంటిది డిబ్రైడ్మెంట్ అంటారు, అంటే దానిపైన ఉండేటువంటి డెడ్ టిష్యూ అనేటువంటి దాన్ని మనం రిమూవ్ చేసుకోవడం అయితే అవకాశం ఉంటే లోకల్ అనస్థీషియాలో లేదంటే బ్లాక్స్ లో గానీ, స్పైనల్ అనస్థీషియాలో గానీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేటువంటి సివియర్ గా ఉండి పేషెంట్ సెప్సిస్ లో ఉండి బీపీ అది తక్కువ రేంజ్ లోకి వెళ్ళిపోయి బీపీ రికార్డ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కంట్రోల్లో లేనప్పుడు అవకాశం ఉందా
అవసరం ఉంటే వీళ్ళకి యాంపుటేషన్ అనేటువంటిది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని మనం డెడ్ లింబ్ అంటాం, అంటే ఆల్మోస్ట్ డెడ్లీ లింబ్, అంటే దాన్ని వదిలేస్తే మనకు పేషెంట్ యొక్క ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి యాంపుటేషన్ అంటే పాదాన్ని కానీ కాళ్ళు కానీ మోకాలు కిందికి కానీ మోకాలు పైకి కానీ మనం యాంపుటేషన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సో ఇటువంటి అల్సర్స్ కనుక మీకు ఉన్నట్టయితే, ఇటువంటి సిమ్టమ్స్ మీకు ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ కలిసినట్టయితే మీ పాదాలను ఒకసారి పరీక్షించి మీకు డయాబెటిక్ ఫుట్ అల్సరా, నార్మల్ అల్సరా లేదా డయాబెటిక్ ఫుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీనికి కావాల్సిన తగు జాగ్రత్తలు వాళ్ళు చెప్పడం వల్ల, ఫుట్ కేర్ వల్ల డయాబెటిక్ ఫుట్ అల్సర్ లేకుండా ప్రివెంట్ చేసుకోవడం అండ్ యాంపుటేషన్ వరకు మనకు దారి తీయకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సిమ్టమ్స్ మీకు కనుక ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ కలవండి. నేను డాక్టర్ దత్తాత్రేయ, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, KPHB, హైదరాబాద్.